గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ ఎపిసోడ్ శుభం కార్డ్ పడినట్లేనా? పాత పగలన్నీ పాతపడిపోయి కొత్త స్నేహం చిగురించిందా అంటే అవుననే సౌండ్ అయితే వస్తుంది అసెంబ్లీ నుంచి. ఆల్ ఆఫ్ సడన్ గా ఇంత సయోధ్య ఎలా కుదిరింది? నిప్పు ఉప్పులా చిటపటలాడుకున్న ఆ ఇద్దరు రాజీకొచ్చినట్లేనా? ఒకప్పుడు ఇదే నా మాట, నా మాటే శాసనం. ఒకప్పుడు ఇద్దరి మధ్య ఓ యుద్ధం. ఆయన ఓకే అంటే ఈమె నాట్ ఓకే, ఆమె సై అంటే ఈయన డబుల్ సై అంటూ రుసరుసలు. సహం లేదు, అన్నా చెల్లెల అనుబంధం తప్ప. తెలంగాణ గవర్నర్ తమిళసై, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకే వేదికపై ఇలా నవ్వుతూ కలిసి రావడం చూసి చాలా కాలమైందిగా. ఇన్నాళ్లు ఉప్పు నిప్పులా చిటపటలాడిన రాజ్యాంగ ప్రతినిధి, ప్రజాస్వామ్య అధిపతి కలవడం నిజంగా శుభసూచకమే కదా. ఇదే కదా మనమంతా కోరుకుంటోంది. ఇలా కలిసుంటేనే కదా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగేది. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఇంత చేంజ్ ఎలా జరిగింది? రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య రోజు రోజుకు తరగనంత గ్యాప్ పెరుగుతుందే. ఇరువురి మధ్య మాటల మంటలు ఓ లెవెల్లో నడుస్తోందే. వేదికేదైనా గవర్నర్ తమిళసై టార్గెట్ తెలంగాణ సీఎంగానే కనిపించిందే. ఈ గొడవ రాజ్ భవన్, ప్రగతి భవన్ గేట్లు దాటి ఫామ్ హౌస్ గేట్లను తాకిందే. రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన చోట రాజకీయం చొరబడి గొడవ పర్సనల్ టర్న్ తీసుకుందే. ఒక్కానొక దశలో అసభ్యకరమైన పదాలను వాడబడితే ఇలా అయితే ఎలా? గవర్నర్, గవర్నమెంట్ కలిసుంటేనే కదా ప్రజలకు పాలనా ఫలాలు అందేది అన్న ఆందోళనలతో తెలంగాణ ప్రజానికం ఉండేది. దీనికి ముగింపు లేదా దేవుడా అంటూ వేడుకుంది. కానీ దేవుడు కరుణించారో, వారి మధ్య సయోధ్య కుదిరిందో ఏమో గాని బడ్జెట్ సమావేశాల సందర్భంగా తమిళసై వచ్చారు. మై గవర్నమెంట్ అంటూ తమిళసై నోటి నుంచి పలకడంతో తెలంగాణ మొత్తం ఆనందం వ్యక్తం చేసింది. పుట్టుక నీది, సావు నీది, ప్రతున్న కన్నంత దేశానిది. As quoted by renowned Prajakavi and freedom fighter, late Shri Kaloji Narayana Rao Garu, we all must dedicate our lives to the country. దాదాపు 2 ఏళ్ల తర్వాత గవర్నర్ స్పీచ్ తెలంగాణ అసెంబ్లీలో వినిపించింది. తెలంగాణ గవర్నమెంట్ పై తమిళసై ప్రశంసల వర్షం కురిపించింది. సంక్షేమం, అభివృద్ధి జోడుగుర్రాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రగతి పథంలో పయనిస్తోందని చెప్పారు గవర్నర్ తమిళసై. ఈ 8.5 ఏళ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని సభ ముందుంచారు. After formation of the state of Telangana, the growth rate of several sectors of the economy has now become doubled to what it was earlier. This progress is due to the focus on capital expenditure by the government. I wholeheartedly congratulate the government for this spectacular progress. కరెంటు నుంచి ఉద్యోగాల దాకా, పరిశ్రమ నుంచి వ్యవసాయం దాకా ప్రతి అంశంపై బీఆర్ఎస్ సర్కార్ను పొగుడుతూ మై గవర్నమెంట్ అంటూ సంబోధిస్తూ గవర్నర్ ప్రసంగించారు. ఓకే, గవర్నర్ ప్రసంగం అంటే ఇలాగే సాగుతుంది. కానీ ఇదే అంశాలపై నిన్నటిదాకా గొడవ జరిగిందే. అభివృద్ధి అంటే కొత్త బిల్డింగుల్లో లేదంటూ, అభివృద్ధి అంటే ఫామ్ హౌస్ కట్టడాల్లో లేదంటూ గవర్నర్ తమిళసై రిపబ్లిక్ డే సాక్షిగా గులాబీ సర్కార్ను విమర్శించిన తీరు ఇంకా పచ్చిగానే ఉందే. స్టేట్ మారినా సీఎం కేసీఆర్ టార్గెట్ గా ఆమె చేసిన ఆరోపణల పరంపర ఇంకా మన చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయే. ஆனா 5 லட்சம் பேரை கூட்டி ஒரு கூட்டம் நடத்திருக்காரு சமீபத்துல. அதனால உயர்நீதிமன்றம் தனது கடுமையான கண்டனத்தை பதிவு செய்ய, உயர்நீதிமன்றத்துக்கு மேல யாரும் கருத்து சொல்ல முடியாது. ஆனா ஒன்றே ஒன்று நான் உங்களுக்கு சொல்லிக் கொள்வது, நான் எப்பவுமே பொதுமக்களின் ஒரு பொது வாழ்க்கையில் இருக்கிறதுனால. మరి వారం 10 రోజులకే గవర్నర్ మాటల్లో గౌరవం పెరిగింది. తెలంగాణ సర్కార్పై ప్రశంసల మోతాదు పెరిగింది. అసలు తెలంగాణలో చట్టబద్ధంగా పాలనే లేదని, దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానన్న గవర్నర్ మాటల్లో ఆ వేడి తగ్గింది. రిపబ్లిక్ డే జరిగింది మొన్ననే కేసీఆర్ పాలనపై పెద్ద పెద్ద బండలు వేస్తూ విరుచుకుపడ్డ తమిళసై ఇప్పుడు ఆల్ ఈజ్ వెల్ అన్నట్లే ప్రశంసించడంపై విపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. బయట పులిలా గర్జించిన గవర్నర్ మేడం అసెంబ్లీలో అడుగుపెట్టగానే పిల్లిలా ప్రసంగించారంటూ సంగారెడ్డి సింగం జగ్గారెడ్డి అప్పుడే సెటైర్ల బాణం వేశారు. ఇదంతా సీఎం డైరెక్షన్ లోనే ఆమె స్పీచ్ ఉందంటూ మండిపడ్డారు. గవర్నర్ బయట చాలా నరికింది,
బయట పులిజీరు గాండ్రి ఇచ్చింది, ఈడ పిల్లిజీరు ప్రసంగం ఇచ్చింది. ఆమె మైక్ కట్ అవుతుంది, ఆమె మాట్లాడాలి, పాపం ఆమె ఏదో మాట్లాడాలి, ఇది కూడా బాకీ లేకుండా పోతుందని మాట్లాడింది. ఆమె ఆ స్పీచ్ కూడా లేకుండా పోగలదేమో ఆమె భయం ఆమెకుంది. విపక్షాల నుంచే కాదు, ఈ టైప్ ఆఫ్ విమర్శలు పొలిటికల్ ఫాలోయర్స్ నుంచి కూడా వస్తున్నాయి. అటు సోషల్ మీడియాలోనూ ప్రత్యక్షమవుతున్నాయి. మనిషి నచ్చకపోతే అతను ఎంత మంచి చేసినా నచ్చదు, మనిషి నచ్చితే అతను ఎంత చెడు చేసినా నచ్చుతుందా? ఇది హ్యూమన్ సైకాలజీలో ఓ పార్ట్ అంటూ ఇప్పుడు గవర్నర్ తీరుపైన ఇలాంటి కామెంట్సే వినిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా, రాజకీయంగా గవర్నర్ కేసీఆర్ సర్కార్ను టార్గెట్ చేశారన్న వాదన ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. ప్రోటోకాల్ పాటించకుంటే కేసీఆర్ సర్కార్ చట్టవిరుద్ధంగా పాలిస్తోంది. అదే ప్రోటోకాల్ పాలిస్తే ఎలా పాలించినా ఓకేనా మేడం? మీరు వెళ్లేందుకు హెలికాప్టర్, మీ కార్యక్రమాలకు ప్రభుత్వం సపోర్టు నిండుగా ఉంటే సరిపోద్దా మేడం? మీరు చెప్పినట్లు ప్రభుత్వం నడుచుకుంటే ప్రభుత్వం ఏం చేసినా ఓకేనా మేడం? అసెంబ్లీలో మీ స్పీచ్కు అనుమతిస్తే చట్టవిరుద్ధ పాలన కాస్త ప్రజారంజక పాలన అయిపోతుందా మేడం? మీకు గౌరవం ఇస్తే చాలు, ఫామ్ హౌస్ కట్టడాలు కూడా ప్రజల అభివృద్ధిగానే చూస్తారా మేడం? మీకు సలాం కొడితే కొత్త బిల్డింగులు కూడా పేదలకందే ఫలాలుగానే డిసైడ్ చేస్తారా మేడం? అంటూ గవర్నర్ లేటెస్ట్ స్పీచ్ పై విపక్షాల నుంచి, విమర్శకుల సైడ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఈ టైప్ లో క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణ పాలనపై పెద్ద పెద్ద స్పీచ్లు దంచుకొట్టిన గవర్నర్ తమిళసై అసెంబ్లీలో మాత్రం ఏమీ లేనట్టు మాట్లాడారని, వారిద్దరి మధ్య రాజీ కుదిరిపోయిందంటూ కాంగ్రెస్ సైడ్ నుంచి సెటైర్లు కురుస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు ఏ డైరెక్షన్లో నడుమనుడు ఆ డైరెక్షన్లో గవర్నర్ గారు నడిచింది. రాజీ కుదిరినట్టే. గవర్నర్ గారికి కేసీఆర్ గారికి తప్పని పరిస్థితిలో ఇద్దరు రాజీ కావాల్సి వచ్చింది కాబట్టి ఇద్దరు రాజీ అయిపోయారు. అయితే ఇప్పుడు ఆ యుద్ధం ఆటకెక్కింది. ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య రాజీ అయితే కుదిరింది. మరి సయోధ్య ఇకపైనా కొనసాగుతుందా? అన్ని సమస్యలకు పరిష్కారం దొరికినట్లేనా? ప్రగతి భవన్, రాజ్ భవన్ కు మధ్య గ్యాప్ పూర్తిగా తగ్గిపోయినట్లేనా అంటే అవునన్న సమాధానం లేదు, కాదు అన్న ఆన్సరు వినిపించడం లేదు. రాజ్యాంగబద్ధంగా పాలన సాగాలి కాబట్టి, గవర్నర్ బడ్జెట్ ఆమోదించక తప్పదు కాబట్టి, బడ్జెట్ ఆగితే పాలన సంక్షోభంలో పడుతుంది కాబట్టి, ఇది ప్రజలకు ఏమాత్రం మంచిది కాదు కాబట్టి అందుకే కలవాల్సొచ్చింది అన్న ముచ్చట రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య రావచ్చు కూడా. మరి చూడాలి ఈ బంధం కలకాలమా తాత్కాలికమా అన్నది.